హలో గాయ్స్, వెల్కమ్ టు వీరాస్ లిటిల్ స్పూన్స్. బీట్రూట్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అస్సలు ఇష్టపడరు. అలా కాకుండా ఇలా ఒకసారి బీట్రూట్ చపాతీ చేసి పెట్టండి. కడుపుకి హాయిగా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అది కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కప్పు గోధుమ పిండికి ఒక బీట్రూట్ కరెక్ట్ కొలత. ఇలా బాగా ఒత్తుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి క్రాక్స్ లేకుండా పిండి ముద్ద చక్కగా ప్రిపేర్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ని కప్పి అరగంట పాటు వదిలేయండి. ఇలా అరగంట పాటు రెస్ట్ ఇవ్వడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పిండిని చల్లుకుంటూ చపాతీలు ఒత్తుకోవాలి. చపాతీలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న చపాతీని బాగా వేడిగా ఉండే ప్యాన్ మీద వేసి కాల్చుకోవాలి. ఇలా ఒక పక్కకు కాల్చుకున్న తర్వాత ఇంకో పక్కకు తిప్పుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఇంకో పక్క 2 నిమిషాలు కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఇటు సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగానే మిగతా చపాతీల్ని కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా బీట్రూట్ చపాతీ చేసి చూడండి. అందరూ ఇంట్లో ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఫ్రెండ్స్, చూసారా బీట్రూట్ చపాతీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో? బీట్రూట్ తినడం వల్ల బ్లడ్ని పెంచుతుంది, పీసీఓఎస్ని కంట్రోల్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.